హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీ నేచర్ వ్లాగ్స్. నేను మీ సీత. కట్ చేస్తే చాలా రోజులు అయిపోతుంది కదా లెంతీ వీడియో షేర్ చేయక. నిన్న తాళం చేతికి వీడియో స్టార్ట్ అయ్యాయి. మన ఛానల్ మీద ఒక్క కన్నేసి ఉంచండి. ఇక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కట్ చేస్తే ఈరోజు గార్డెనింగ్లో కొన్ని పనులు హార్వెస్ట్లు అయితే షేర్ చేస్తా అండి. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడైతే నేను ఫస్ట్ ఆలు దుంపలు అయితే పెట్టేస్తున్నా. నేను ఒక అరకేజీ తెప్పించుకొని ఒకసారి అవి మొలకలు వస్తాయని ఇలా అయితే కవర్లో వేసేసి గట్టిగా కట్టేసేసా, కాలాడకుండా. ఇలా అయితే మొలకలు వచ్చేసేసి అవి అయితే ఎప్పుడు నాటుకుంటూనే ఉన్నా. అవి సీజన్ అంటూ ఎండాకాలం అసలు పెట్టకూడదండి. ఎండాకాలం బాగా వాటరింగ్ ఇవ్వాలి. అసలుకి వాటికి తేమ అనేది ఉండకూడదు కానీ కొంచెం వెదర్ అనేది చల్లగా ఉండాలి. నేను ఎండాకాలంలో పెడితే అస్సలు రాలేదు. ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నాం. ఏదైనా సరే మనం ట్రై చేస్తూనే ఉండాలి. గార్డెనింగ్లో ఎక్స్పెరిమెంట్లు చేస్తూనే ఉండాలి. ఇక్కడైతే ఆలు దుంపలు అయితే పెట్టేసేసి మాకైతే పందికొక్కలు వస్తున్నాయండి. ఇక్కడ కొంచెం కంప మండలు అయితే పెట్టేస్తా. అందుకని లేకపోతే అసలుకి ఒక్కటి కూడా దుంప ఉండట్లేదు, తింటున్నాయి. ఇవి మొలకలు వచ్చేవి కానీ ఇవి మాత్రం తినేస్తున్నాయి. ఇక్కడైతే ఇవి పెట్టేసేసి కొంచెం హార్వెస్ట్ ఉంది. కొంచెం వాతావరణం చల్లబడ్డదంటే అండి చెట్లు మాత్రం మంచిగా, ప్రకృతి మాత్రం చేంజ్ అయిపోద్ది. అంటే పచ్చగా ఎంత బాగుంటుందంటే అసలుకి. ఈ మధ్యకాలంలో మేము వీడియోలు పెట్టకపోవటానికి కారణం ఏంటంటే మేము చిన్న చిన్న ప్రయాణాలు అయితే చేసాం. చిన్నవాని చెప్పను, తిరుపతి అలాంటి ప్రయాణాలు చేసేసరికి అసలుకి ఇల్లంతా మంచిగా ఈ చెట్లన్నీ ఎగురొచ్చేసేసి అన్ని తీగలు పెరిగిపోయి అంత చీకటి కనిపించింది. అసలు నడుస్తుంటేనే తీగలు ఏలబడ్డాయి. కొంచెం వాతావరణం అనేది చేంజ్ అయితే చెట్లు అనేది అంత బాగా పచ్చదనంగా ఎగురొచ్చి కాపు వస్తూ ఉంటుంది. ఇక్కడైతే అంజీరా కూడా అండి, అసలు ఎంత పెద్ద సైజులో వచ్చాయో అంజీరా అయితే నాకు బలం అనిపించింది. గార్డెనింగ్ చూస్తే కూడా మీకు అర్థమవుద్ది ఎంత గ్రీన్గా ఉందో. అసలుకి చాలా బాగా అనిపించింది. అంటే మరీ అంత భారీ వర్షాలని అయితే చెప్పను. రైతులు మా పాపం చాలా నష్టపోతూనే ఉన్నారు. ఇప్పుడు ఇదివరకు పంట వచ్చినప్పుడే నష్టపోయేవాళ్ళు, ఇప్పుడు మాత్రం విత్తనాలు పెట్టడం నుంచే స్టార్ట్ అయ్యి నష్టపోతున్నారు. అంటే ఇప్పటికి 2-3 సార్లు విత్తనాలు పెట్టినా కూడా మన గార్డెనింగ్లో కూడా మొలవలేదు. అట్నే మనం చిన్న గార్డెనర్స్ మనమే ఇట్లా అనుకుంటే రైతులు చాలా నష్టపోతున్నారు. ఇప్పటికి 2-3 సార్లు పెట్టారు. అయినా కూడా ఏం చేస్తాం, పొలాన్నట్టు వదిలేం కదా. విత్తనాలు మళ్ళీ పెట్టేసేసి ఇవి వచ్చి రాని వర్షానికి కొంచెం అయితే మొలకలు వచ్చేసి చిన్నగా ఉన్నాయి. మన గార్డెనింగ్లో కూడా అలానే ఉన్నాయండి. కొన్ని మొక్కలు వచ్చాయి, కొన్ని మొక్కలు అయితే రాలేదు. అదైతే ఇంకో రోజు షేర్ చేస్తాం. ఇక్కడైతే అసలుకండి గోంగూర అప్పుడు దాకా బుడ్డ కూడా అలాగ పెరిగింది. ఒక్కసారిగా మామూలు జల్లులు వచ్చేసరికి కొంచెం చల్లబడేసరికి చూడండి ఎంత పచ్చగా పెరిగిపోయిందో గోంగూర అయితే ఇక్కడ నేను అన్నీ కట్ చేసాయండి. ఏంటంటే అరిటాకులు అన్నీ వర్షానికి బాగా పెరిగిపోయినాయి అని కట్ చేసేసరికి ఆ అరిటాకుల వాటర్ అనేది వీటి మేము పడ్డాయి. అదే చూస్తున్నా. అది కాకండి 4 రోజులు 5 రోజులు మేము ఇంట్లో ఈ ప్రయాణం హడావుడిలో అసలు గార్డెనింగ్ అయితే పట్టించుకోలేదు. నేనైతే వచ్చినమ్మటనే ఫస్ట్ ఎలా ఉందని చూసుకున్నాం, పురుగు ఉందా లేదా అని చూసుకున్నాం. పురుగు మాత్రం ఈ వర్షాకాలం చలికాలం బేబచ్చంగా వచ్చేసేదండి. అప్పుడు కనుక వెళ్ళకుండా ఉంటే గార్డెనింగ్ మన చేతికి వచ్చేదే కాదు. వెదర్ అనేది చల్లగుంటే అసలు ఆటోమేటిక్గా పురుగులు అయితే వచ్చేస్తాయి. ఎంత పనున్నా సరే రోజుకు ఒక్కసారైనా గార్డెనింగ్లో పోయి చూసుకోవాలి. ఇదండి నేను చేసే టిప్ అయితే. మనం మందులు కొట్ట అవసరంలో ఏం చేయవసరం లేదండి. అలా వెళ్ళి పురుగులు చెట్లు ఎలా ఉన్నాయి వాటిని మందులు ఇచ్చినట్టుగా ఉంటే చాలు. ఇక్కడ చూసారా ఈ తీగ ఎంతో కమలవాసిలా కమెంట్ చేయండి. అసలు కాకర తీగలు అయితే బోల్డ్ అన్ని మొలిచేసేసి ఎంత బాగున్నాయండి. అన్నీ అయితే చాలా వరకు కట్ చేసా. అంతే ఈ వర్షానికి మంచిగా ఈ చల్లదనానికి ఎగురు వస్తాయి అని. ఇక్కడ చూసారా గోరింటాకు అయితే మొన్న ఈ మధ్యనే కోసా, ఎంత బాగా వచ్చేసిందో. మళ్ళీ కోసే టైం వచ్చింది. వర్షాకాలం అండి, చినుకులు పడితే ఊకనే గోరింటాకు రసం అనేది ఆ వర్షం అమ్మటి కారిపోద్ది. కోసేసుకోవాలి వర్షం పడని రోజు. ఇక్కడైతే బొబ్బాస్కాయ కూడా హార్వెస్ట్ ఉంది, చేసేద్దాం. ఎన్ని కాయలు వచ్చాయో అండి బొబ్బాస్ చెట్టుకి అయితే. అసలు నాకు బలా అనిపించింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది కదా, బొబ్బాస్ చెట్టు ఇంటి ముందు ఉండకూడదు, పాలు కారే చెట్లు ఉండకూడదు అని చెప్తున్నారు కదా. ఇంటి ముందు అయితే లేదండి, పక్కనే ఉంది గార్డెనింగ్లో. పాలు కారే చెట్లు ఉండకూడదు అని అంటున్నారు. చూద్దాం. అది కూడా చెట్టు మాత్రం విరగ్గాసిందండి. నేనైతే
అలాంటివి అయితే కొంచెం పట్టించుకొని అయితే చెప్తాను నేను. ఇక్కడ పైనైతే కూడా కుండీల్లో కూడా పెట్టి చూద్దామని ఆలు దుంపలు అయితే 2 తెచ్చేసేసి పెట్టాం. ఇక మీ అందరికీ ఎంత ఇష్టమైన దొండకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం. అసలు తీగ తక్కువ, ఎప్పుడైనా అంతేనండి, తీగ తక్కువ కాయలు ఎక్కువ. ఎంత బాగా వచ్చేసాయంటే ఈసారి కూడా నేను మొన్నటాల నుంచి కోద్దాం అనుకుంటున్నా. ఈ ప్రయాణాలను చేసిన బట్టలు ఇవన్నీ ఇంట్లో పని చూసుకొని ఈరోజైతే హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేశాను. అసలుకి ఎన్ని కాయలు వచ్చాయో అండి, అసలుకి ఎంత బాగా అనిపించిందో. నేను తెల్లారే వచ్చి చూస్తే అండి, ఈ ధరణ అయితే దొండపాదికి ఓమ్ము గొంగడు పురుగులు బీభత్సంగా వచ్చేసాయి. ఒక 2-3 ఆకులకి సన్నగా బాగా వచ్చేసేసాయి. అవి కనుక చూడకుండా ఉంటే ఈ చెట్టు మొత్తం ఏంది వేళ్ళతో సహా కూడా తినేసాయి. అలా చూసుకోవాలండి. మనం మందులు కొట్టే కన్నా అలా చూసుకున్నామంటే అసలు మనకి ఎంత సేఫ్టీయో. మందు తయారు చేయాలి, దాన్ని కలపాలి, స్ప్రే చేయాలి, ఇవన్నిటికన్నా మనం రోజుకొక గంట టైం స్పెండ్ చేసామంటే అసలుకి ఎంత బాగుంటాయో చెట్లు. ఆ రోజు నాకు ఒక 5 నిమిషాల పని, అసలు పురుగులు తీసేసానా, చంపేసానా, పడేసానా. చంపేయలేకపోతానండి. మన కాడ కిరసనాలు కానీ ఏమైనా లిక్విడ్స్ ఉంటాయి కదా, కొంచెం వాటర్ కలిపేసేసి ఆ పురుగులు అనేవి అందుట్లో వేసామంటే ఊకునే చనిపోతాయి. ఇక పైన అయితే దొండకాయలు కోసుకొని వచ్చేసా. ఇక్కడ బీన్స్ అండి, బీన్స్ అసలు నేను మొన్న వీడియో చేస్తానండి, చాలామంది బీన్స్ అంటే ఏంటక్క బొబ్బర్లే కదా బీన్స్ అని నేను కొత్తగా చెబుతున్నాను. బీన్స్ ఇది నేను మొన్న ఫ్రైడ్ రైస్ తిన్నా అండి. అంటే కొంచెం లేతగా ఉన్నప్పుడు ఫ్రైడ్ రైస్ చేశారు, బీన్స్ వేసేసి చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేస్తాను నేను కూడా ఇంట్లో, చాలా బాగా అనిపించింది నాకు. వెజిటేబుల్ బిర్యానీ అలాగా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అట్లా చేశారు, చాలా బాగుంది. బిర్యానీ చేయడం తెలుసు, ఫ్రైడ్ రైస్ కూడా దీంతో ఇలా చేస్తారని నేను మొన్న అయితే చూసా. చాలా టేస్టీగా కూడా ఉంది. ఒకసారి అయితే ట్రై చేద్దామండి. బీన్స్ కూడా కొయ్యక చాలా ఎండిపోయినాయండి మొత్తం. అయితే కుర్చీ వేసుకొని కోసేసేసి ఎండి కూడా శుభ్రంగా అన్నీ కోసేసాయండి. నాకైతే ఈ బీన్స్ బాగా తినబుద్ధి అవుతుంది, చాలా బాగా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిదండి. ఈరోజు గార్డెనింగ్ అంతా చూపించుకుంటూ మీతో అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. వాతావరణం చల్లబడ్డాక ఇక అందరూ విత్తనాలు పెట్టేసేసుకోండి. కొంచెం వర్షం పడుతుంది కాబట్టి మొక్కలు అయితే వస్తాయండి. హార్వెస్ట్లు అయితే స్టార్ట్ అయ్యాయండి. బాయ్ అండి.